మిత్రులారా, నా పేరు బిచ్చాల తిరుమలరావు, ఖమ్మం జిల్లా న్యాయవాద జేఏసీ చైర్మన్. తమ్ముడు సుగుణారావు కేసులు వివరాలు అంతా చెప్తాడు. నేను రెండు విషయాలు మీ దృష్టికి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఒకటి, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నది. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఇలుగుమట్ల ఘటనలో జీవించే హక్కుని హరించేశారు. జీవించే హక్కుని హరించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. జీవించే హక్కుని హరిస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు. ప్రభుత్వం రాజ్యాంగానికి అనుకూలంగా, రాజ్యాంగంలో ఉన్న ప్రజలకు హక్కులకు అనుకూలంగా, రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత, దానికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు మాత్రమే ప్రభుత్వంలో ఉండాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవించే హక్కుని హరించేసిన దుర్మార్గమైన అధికారులు కానివ్వండి, దుర్మార్గమైన ప్రభుత్వం కానీ, వాళ్ళ మీద కేసులు పెట్టాల, వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీకు అందరూ చెప్పారు, తమ్ముడు కేసు ఖమ్మంలో కోర్టులో కేసులు ఉన్నాయి, హైకోర్టులో ఆర్డర్ ఉన్నాయి, ఎన్ని వివరాలు మీకు చెప్తాడు. మీ ద్వారా ఈ హైదరాబాద్ గడ్డలో జీవించే హక్కుని హరించేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఏ అధికారికి కానీ లేదు. అలాంటి హక్కును హరించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రొసీడింగ్స్ ద్వారా భూదాన యాజమాన్యం, భూదాన బోర్డు అంటే ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి, అది ఎందుకు పుట్టింది? పేదవాడికి, భూమి లేని వాడికి భూమి ఇవ్వాలి, పేదవాడికి ఇళ్ల చోటు లేని వాడికి ఇళ్ల చోటు ఇవ్వాలి. దాని లక్ష్యం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తుంటే, ఎందుకు పోరాటం చేస్తున్నారు? తుపాకీ పట్టుకోవడం ఎందుకు? మనమే ఇన్నోవా, మనమే ఎక్కడ భూమి ఉందో అక్కడ భూమి తీసుకొని ఆ భూమిని పేదలకు పంచుదాం, ఇల్లు లేని పేదలకు ఇద్దామని ఏదైతే భూదాన యజ్ఞ బోర్డు ఉన్నదో, ఆ భూదాన యజ్ఞ బోర్డు వారు ప్రొసీడింగ్స్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే, వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళ కనీసం సమాచారం ఇవ్వకుండా, వాళ్ళని కనీసం ఒక 24 hours ఉరి శిక్ష పడ్డ వాడికి కూడా నీ అభిప్రాయం అడుగుతారు. వాడి అభిప్రాయం తీర్చాలా రాజ్యాంగంలో. కానీ అర్ధరాత్రి తెల్లవారుజాము 4 గంటలకు 3000 మంది పోలీసులు వచ్చి, లేదు నిజంగా ఇది చట్ట వ్యతిరేకమైంది అనుకుంటే నోటీసులు ఇస్తే వాళ్ళు మీకు సమాధానం చెప్పేవాళ్ళు, వాళ్ళే ఖాళీ చేసేవాళ్ళు. అనర్హులు ఉన్నారని చెప్తున్నారు. అనర్హులు ఉంటే మీరే తీసేయండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అనర్హులు ఉంటే తీసేయొద్దని ఏ ప్రభుత్వం, ఏ అధికారులు చెప్తారు? అందువల్ల ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య, చట్ట వ్యతిరేకమైన చర్య. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలకి పూనుకున్న ప్రభుత్వాలు ఎప్పుడు నిలవు. కావున మీ ద్వారా ఏదైతే ఆ 32 ఎకరా ఏదైతే భూదాన భూమిలో పట్టాలు ఇచ్చారో, ప్రొసీడింగ్స్ ఇచ్చారో, అదే ఇల్లు కూలగొట్టారో, అక్కడ ఇల్లు నిర్మించి అక్కడే వాళ్ళకి ఇల్లు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్తాను. వీళ్ళు అంబేద్కర్ భవన్లో ఎంతమందిని పెట్టారండి? 600 మందిని పెట్టారు. మగవాళ్ళని, ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని. ఎన్ని ఉన్నాయండి బాత్రూమ్లు? 4 బాత్రూమ్లు ఉన్నాయి. 600 మంది. ఇంత దీంట్లో సగం ఉంటుంది అంబేద్కర్ భవనం. ఎంత నిర్దాక్షిణ్యం అండి ఇది. ఖమ్మంలో ఎన్ని గవర్నమెంట్ ఉన్నాయి నిర్మాణాలు, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని సంబంధించిన ఉన్నాయి. ఒక్కొక్క 10 మంది. నువ్వు 650 మందిలో మహిళలు, వృద్ధులు, మగవాళ్ళు, చదువుకునే ఎగ్జామ్ రాసే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే పిల్లలు, 10th ఎగ్జామ్ రాసే పిల్లలు, వీళ్ళందరినీ దాంట్లో పెట్టి బాత్రూమ్ పోవడానికి అక్కడ దాని ద్వారా అనేకమైన జబ్బులు వచ్చినాయి. అది తప్పే. అది నిర్బంధమైన హక్కుని హరించేయటమే. ఇంత 10 రోజుల నుంచి ఒక్కరోజు కూడా ప్రభుత్వం భోజనం పెట్టాల, ఒక్కరోజు కూడా అధికారులు వచ్చి సందర్శించారు. ఎవరు వచ్చారు? పోలీసు అధికారులు వచ్చారు. దేనికి వస్తున్నారు? బెదిరియడానికి వస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా మీరేం మాట్లాడవద్దు, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినా మీరేం మాట్లాడవద్దు, ఎవరు వచ్చినా మీరేం మాట్లాడద్దు, మాట్లాడితే మీకు మేము భూములు ఇవ్వమని చెప్పి బెదిరిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న
ఈ ప్రభుత్వ అధికారులని ప్రభుత్వాన్ని శిక్షించాలని చెప్పేసి వాళ్ళకి భూదాన బోర్డు ద్వారా వచ్చిన భూములను వాళ్ళకి ఇచ్చి ఆ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి నిర్మాణం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ ఇప్పుడు ఆ ఫస్ట్ నుండి 2014 నుండి ఇప్పటి వరకు కూడా దాన్ని లీగల్ గా కొన్ని ఖమ్మం కోర్టులో అదేవిధంగా కొన్ని హైకోర్టులో వేసిన మిత్రుడు నా జేఏసీ సహచరుడు నా తమ్ముడు న్యాయవాది సుమారావు మేము ముందు మాట్లాడుతున్నాం. అదేవిధంగా మేము ఖమ్మం జిల్లా లీగల్ టీం కానీ రాష్ట్రంలో లీగల్ టీం కానీ వాళ్ళ లీగల్ హక్కుల కోసం నిరంతరం పోరాడతామని మీ ద్వారా తెలియజేస్తూ మిత్రుడు సీనియర్ మాట్లాడుతూ కూర్చున్నాను.